నేను చాలా మొండిదాన్ని, నాకు భావోద్వేగాలు లేవు అని వెటకారం చేసేవాళ్ల మధ్య నీకు భావాలున్నాయి అని చూపించిన వ్యక్తివి నువ్వు. స్నేహం అనే భావాన్ని నాలో కలిగించిన వ్యక్తివి నువ్వు. ఈరోజు ఈరోజు ఆ స్నేహాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు లేక భావాలు అనే రంగులు నా నుండి దూరం అయ్యాయి. స్నేహం అనే పరిచయమై నేను మర్చిపోయాను. నేను ఒంటరి దాన్ని అనే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేలా ఉంది. నేనేం చేయాలి రఘు? రఘు, ఈరోజు కాస్త ఎక్కువగానే రాశానని చూస్తున్నావా? ఏం చేయను చెప్పు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట. నీ జ్ఞాపకాలు వెంటనే వస్తున్నాయి. రాయకుండా ఉండలేకపోతున్నాను రఘు. ఏంటి దత్తు, నా వెనకాలే వస్తున్నావు? అదేదో తీరికలేని పని అంటున్నావు కదా, దాని మధ్యలో విక్కీని కలవడానికి కూడా టైం తీసుకో అని చెప్దామనుకున్నాను. ఆ తర్వాత నిన్న తిట్టినట్టు తిడతావేమో అని ఊరుకున్నాను, అంతే. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా, చాలు. అయినా విక్కీకి బ్యాండ్ కూడా కట్టనంటున్నావు, ఫ్రెండ్షిప్ డే కూడా కలవనంటున్నావు. విక్కీ నీ బెస్ట్ ఫ్రెండ్ కాదా అక్క? జస్ట్ ఫ్రెండ్ అంతే. ఓహో, అంతేనా? అలాగైతే నీ దృష్టిలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? నువ్వు నోటితో విక్కీని ఫ్రెండ్ అది ఇది అని అంటున్నావు. నేను విక్కీ ఫ్రెండ్షిప్ సాకుతో కలవాలని చూస్తున్నావు, కానీ నీ తలలో తిరుగుతున్న ఆలోచనలు నాకు తెలుసు. ఏంటి? ఏమీ లేదు, మీరిద్దరు మంచి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ముందుకు సాగాలని అనుకుంటున్నానంతే. నాకు తెలుసు దత్తు, ఎందుకు ఊరికే నటిస్తున్నావు? అయితే నువ్వే చెప్పు, నీకు విక్కీకి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమేనా? వేరే ఏమీ లేదా? ఒకరికి ఫ్రెండ్ అవ్వడం అంటే అతన్ని ఇష్టపడమే కాదు దత్తు. ఫ్రెండ్షిప్ అనేదే స్పెషల్. మనం మనలా హాయిగా ఉండేది ఒక స్నేహితుడి ముందే. అక్కడ ఎలాంటి పరిమితులు ఉండవు, ఎలాంటి నిరీక్షణలు కూడా ఉండవు. ప్రేమలోనూ ఉండవు. ప్రేమలో ప్రేమని కోరుకుంటూ ఉంటాం, దాన్ని పొందడానికి తపన పడుతూ ఉంటాం. కానీ ఫ్రెండ్షిప్ లో ఒకరి నుండి ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు. అయినా ఒకరి కష్టానికి ఒకరు తోడవుతాం, ఒకరి సంతోషం చూసి ఇంకొకరు సంతోషిస్తాం. అంతేనా? ఇప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేని ఈ ఫ్రెండ్షిప్ ముందు ముందు ప్రేమగా మారితే? ఎందుకు మారాలి? ఫ్రెండ్షిప్ అనే మంచి భావనని ఎందుకు మార్చాలి? మా ఇద్దరి మనసులో అలాంటి భావన లేదు. నీ భావాలని, నీ ఆలోచనలని నా తలకెక్కించడానికి రాకు. నా మాటల వల్ల నీ మనసులో ఉన్నది ప్రేమ అని తెలిసిపోతుందేమోనని భయమా అక్క? కాదు, స్నేహాన్ని స్నేహంలాగే చూడాలని ఆశంతే. స్నేహం అనే భావన కంటే పెద్దది ఇంకేం లేదు దత్తు. జీవితంలో అలాంటి స్నేహం దొరకడం చాలా అరుదు. దొరికినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వేరే భావనతో కల్తీ చేయడానికి చూడకూడదు. స్నేహానికి ప్రేమ తోడైతే ఆ బంధం ఇంకా బలపడుతుందని నేను నమ్మాను. స్నేహాన్ని స్నేహంగానే చూసి అలాగే ఉండనివ్వాల్సిందే. కానీ ప్రేమ కలిగినప్పుడు వచ్చిన మార్పు ఉంది కదా, ఆ మార్పుకి నేను బానిసైపోయాను. స్నేహం ప్రేమ అనే సీతాకోకచిలుకలాగా మారినప్పుడు ఎగురుతుంది, ప్రపంచాన్ని చూస్తుంది, మార్పు తీసుకొస్తుందని నేను అనుకున్నాను. కానీ ప్రేమ అనే రెక్కల వల్ల నా స్నేహం కూడా దూరంగా ఎగిరిపోతుందని
నేను అస్సలు అనుకోలేదు రఘు, అస్సలు అనుకోలేదు. ప్రేమగా మారిన రెక్కలు